హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్లకి 12వ పీఆర్సీపై శుభవార్త రానుందా? అదేవిధంగా జనవరి 2024 డిఏడిఆర్ మరియు 12వ పీఆర్సీకి సంబంధించి ఐఆర్కు సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ముఖ్యంగా జూలై నెలలో అయితే పెరిగినటువంటి డిఏ 33.67% అయితే కలిపి ఇవ్వటం అయితే జరిగిందండి. ఆగస్టు నెలలో 1వ తారీఖునే జమ చేయడం అయితే జరిగింది. ఇక జనవరి 2022లో 11వ పీఆర్సీ బిల్లులో మినహాయించినటువంటి పిఎఫ్, ఏపీజీఎల్ఐ ఉద్యోగుల సేవింగ్స్ అకౌంట్కు జమ కాలేదండి. దాని సంగతి కూడా చూడాలి. అదేవిధంగా జమ లేకుండానే రిటైర్ అయితే చాలామంది అవుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. ముఖ్యంగా ఏపీజీఎల్ఐ ఆన్లైన్ కష్టాలు ఇంకా వీడనే లేదండి. క్లెయిమ్స్ అమౌంట్స్ తప్పులైతే వస్తున్నాయని వేలాది క్లెయిమ్స్ అయితే ఆగిపోయాయి. అక్టోబర్ నుండి మనకి కొత్త సాఫ్ట్వేర్ అయితే రానుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క జూలై 31 లోపల ఇన్కమ్ ట్యాక్స్ కూడా టీచర్స్, పెన్షనర్స్ అందరూ కూడా ఈ ఫైలింగ్ అయితే చేయడం జరిగిందండి. ఇక డిఏ, పీఆర్సీకి సంబంధించి బకాయిలు వంటి ఆర్థిక సంబంధమైన డిమాండ్లపై సాధ్యాసాధ్యాలు ఉద్యోగ సంఘాలతో చర్చలతో అయితే శుభవార్త అయితే రానున్నట్టు ఉద్యోగులు అయితే ఆశిస్తున్నారండి. ఇక 12వ పీఆర్సీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ గమనించినట్లయితే మన్మోహన్ సింగ్ గారు అధ్యక్షతన 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇటీవలే రాజీనామా కూడా చేయడం అయితే జరిగిందండి. ఇక పీఆర్సీ కమిటీ ప్రకటన అని చెప్పి ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి. 12వ పీఆర్సీ అమలు కనుక జరిగితే జీతాలు, శాలరీలు భారీగా పెరగటం అయితే జరుగుతుంది. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పబోతున్నట్టు సమాచారం. అతి త్వరలోనే పీఆర్సీ పైన అయితే ప్రకటన అయితే జరగనుందండి. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్లు ఆశించిన రీతిలో అయితే ఐఆర్ కూడా ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇక ఉద్యోగులు, పెన్షన్ల సంక్షేమమే ప్రభుత్వ సంక్షేమం నూతన ప్రభుత్వం అయితే ఇదే ధ్యేయంగా అయితే పెట్టుకుంది. ఇక జనవరి డిఏడిఆర్ మరియు ఐఆర్ ప్రకటన అని చెప్పి చూస్తున్నామండి. ఇక ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్లకి పీఆర్సీ ఆలస్యం కాకుండా అమలు కావాలని అయితే ఉద్యోగులు కోరుకుంటూ ఉన్నారు. 12వ పీఆర్సీ కమిటీ జీవో నెంబర్ 68ని కూడా విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఐఆర్ 27 నుండి 35% వరకు కూడా ఇచ్చి పీఆర్సీని అమలు చేయాలండి. ఉద్యోగులు, ఉపాధ్యాయ పెన్షన్లు అయితే ఈ విధంగా అయితే కోరుకుంటున్నారు. ఇక బడ్జెట్ కేటాయించి ఐఆర్ ప్రకటించాలి అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం. ఆర్థిక భారం ఎంత పడుతుంది, ఎప్పటి నుండి అమలు చేయాలి అనే అంశాలైతే చర్చ అయితే చేయాలండి. 12వ పీఆర్సీకి సంబంధించి 5 సంవత్సరాలకి ఒకసారి నిత్య అవసరాలను, ధరలను పెరుగుదల ఆధారంగా చేసుకుని ఇవ్వటం జరుగుతుంది. 12వ పీఆర్సీ అమలుకు కమిటీ అయితే వేశారు. కమిటీ కూడా ధరలను పెరుగుదల ఆధారంగా ఫిట్మెంట్ ప్రకటన అయితే ఉంటుందండి. ఇక ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి, ఉపాధ్యాయులకి 12వ పీఆర్సీ బేసిక్ పే తెలుసుకుందామండి చిటికెలో. ఇక 11వ పీఆర్సీ వాస్తవంగా 2018 జూలై 1 నుండి అమలు కావాలి. కానీ ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుండి కూడా మానిటరీ బెనిఫిట్స్ ఇస్తూ అమలు చేయడం జరిగింది. 1/1/2022 జీతంలో కలిపి 11వ పీఆర్సీని ఇవ్వటం జరిగిందండి. అంటే 1/1/2018 అమలు కాలేదు. ఇది ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షన్లకి రివర్స్ పీఆర్సీగా అయితే చెప్పుకోవచ్చు. అందుకే ఉద్యోగులు, పెన్షన్లు భారీగా నష్టపోయారండి. ఇక 1/7/2023 నుండి 12వ పీఆర్సీ అమలు కావాలి. కానీ 1/7/2024 వచ్చినా కూడా, ఆగస్టు వరకు కూడా వచ్చినా కూడా ఇంకా ప్రభుత్వం అయితే అమలు చేయలేదండి. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్ల సంక్షేమమే దృష్టిలో ఉంచుకొని అతి త్వరలోనే యొక్క ఐఆర్ను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లయితే తాజా సమాచారం అండి. ఇక కొత్త పీఆర్సీ అమలు చేస్తే ఎంత డిఏ మరియు డిఆర్ బేసిక్లో మెర్జ్ అవుతాయి ఇప్పుడు చిటికెలో తెలుసుకుందాం. ముఖ్యంగా కేంద్రం 1% డిఏ అయితే రాష్ట్ర ప్రభుత్వం 0.91% అయితే డిఏడిఆర్ ప్రకటించాలండి. పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ కూడా ఎంతో కీలకమైనది. 11వ పీఆర్సీలో 18% మైనస్ అయితే జరిగిందండి. డిఏడిఆర్ ప్లస్ ఫిట్మెంట్ ప్లస్
ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకి న్యూ బేసిక్ పే అయితే రావటం జరిగింది. ఈ యొక్క పిఆర్స్ అనేది సచివాలయ ఉద్యోగులకి మరియు ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులకి కూడా పిఆర్స్ అనేది వర్తిస్తుందండి. ఇక సర్వీస్ పెన్షనర్లకి, ఫ్యామిలీ పెన్షనర్లకి పిఆర్సీ వలన చాలా లాభాలే కలుగుతాయి. 12వ పిఆర్సీ అమలు జరిగితే కొన్ని లాభాలు ఏమిటో ఇప్పుడు ఉద్యోగులకి, పెన్షనర్లకి వీడియోలో తెలుసుకుందామండి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 68ని విడుదల చేయడం జరిగింది. అయితే 12వ పిఆర్సీ అమలు వలన పొందే లాభాలు అయితే తెలుసుకుందామండి. లాభాలు వచ్చేసి డిఏ 2023 జూన్ నాటికి ఉన్నటువంటి డిఏ మొత్తం కూడా కొత్త బేసిక్లో అయితే మెర్జ్ చేస్తారండి. దానికి 12వ పిఆర్సీ ఇచ్చేటువంటి ఫిట్మెంట్ కలుపుకుంటే మనకి న్యూ బేసిక్ అయితే ఫిక్స్ చేస్తారండి. ఇక అదేవిధంగా ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ కలుపుకుంటే మనకి 12వ పిఆర్సీకి న్యూ బేసిక్ పే అయితే రావటం జరుగుతుంది. ఈ న్యూ బేసిక్ పే ఫిక్స్ అయిన తర్వాత న్యూ బేసిక్ పేను ఆధారంగా చేసుకుని మనకు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది పెరుగుతుందండి. ఇది పెన్షనర్లకు వర్తించదు. ఎందుకంటే పెన్షనర్లకు, ఎంప్లాయీస్కు మరియు టీచర్స్కి పీరియాడికల్గా ఇంక్రిమెంట్ కొత్త బేసిక్ పేని బట్టే పెరుగుతుంది. అదేవిధంగా కొత్త బేసిక్ ఆధారంగానే పెరుగుతుంది. 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 24 సంవత్సరాలకు ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయండి. ఇక పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుంది. వారికి కొత్త బేసిక్ ఆధారంగానే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే రావటం జరుగుతుంది. ఇక డిఏ రేటు మరియు టీఏ రేటు కూడా పెరుగుతుందండి. పే స్కేల్స్ కూడా మారిపోతాయి. మొత్తం మీద 12వ పిఆర్సీ అమలు జరిగినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకి భారీ బెనిఫిట్స్ అయితే ఉంటుందనేది విషయం అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక అతి త్వరలోనే 12వ పిఆర్సీకి సంబంధించి కమిషన్ను ఏర్పాటు చేయడమా లేదంటే ఏకంగా ఫిట్మెంట్ను ప్రకటించడం అనేది అయితే ప్రభుత్వం తెలియజేయాల్సి అయితే ఉందండి. ఈ నెలాఖరులోపు మంత్రివర్గ సమావేశం ఈ నెల 28వ తేదీన అయితే జరగబోతుంది. ఈ యొక్క 28వ తేదీలో ఖచ్చితంగా మనకి ఈ యొక్క పిఆర్సీకి సంబంధించి కానీ 12వ పిఆర్సీకి లేదా ఐఆర్కు సంబంధించి కానీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చే అవకాశాలు అయితే తప్పకుండా ఉన్నాయండి. అదేవిధంగా మనకి 2024 జనవరి డిఏని కూడా ప్రకటించాలి. దీనికి సంబంధించి కూడా నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. ఈ 3 విషయాలు కూడా ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో చర్చించుకొని ఒక నిర్ణయం అయితే తీసుకొని మళ్ళీ ఉద్యోగ సంఘాలతో చర్చ అయితే చేసిన తర్వాత ప్రకటించడం అయితే జరుగుతుందండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.